రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రత్యేక అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమాగౌరి, ప్రోగ్రామ్ అధికారి శ్రీదేవి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ ప్రజల్లో ఉన్న అపోహలకు తొలగించి సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఏఆర్టీ చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. వివక్షను వీడి హెచ్ఐవి బాధితులకు సమాజం అండగా నిలవాలని అధికారులను కోరారు. నివారణ చర్యలు పాటించడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీత, సంజీవ్ ప్రోగ్రామ్ మేనేజర్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ఎక్కడైనా సరే ఏ ఫెసిలిటీ అయినా తక్కువ ఉంటే మాత్రం ఇది ఒకటి మనం కంపల్సరీ చూసుకోవాలి. ఫుల్ డేటా 100% అయ్యేటట్టు చూసుకోవాలి. లాగా సో నేను 2018 ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి ఓపీ చూసినప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 50 to 60 ఓపీలో పర్ డే 2 కేసెస్ ఐడెంటిఫై చేసేవాళ్ళం మేము. అది కూడా స్కిన్ లేషన్స్. ఓకే, స్కిన్ లీషన్స్తో వచ్చేవాళ్ళు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఓపీ మాకు హెచ్ఐవి కేసెస్ డెర్మటాలజీ ఓపీకే వస్తాయి, ఎస్టీడీస్ ఓపీస్. సో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కానీ లైక్ వాళ్ళు సెక్షువల్ హిస్టరీ ఫస్ట్ మేము ఎంక్వైర్ చేస్తాము. మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఆర్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారు అన్నా కానీ ఆ హిస్టరీ వాళ్ళు రివీల్ చేసినా వీల్ రైట్ హెచ్ఐవి టెస్ట్. అండ్ కొన్ని అదర్ ఎస్టీఐస్ లైక్ క్లెమీడియా కానీ, గనేరియా కానీ, వాట్స్ కానీ, సిఫిలిస్ కానీ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఇంకెక్కువ జరుగుతుంది. సో ఇలా మనం ఇలాంటి హిస్టరీ వచ్చిన పేషెంట్స్ ఉన్న జెనెటల్గా మనం క్లినికల్గా కొన్ని కేసెస్ ఏమైనా లీజన్స్ చూసినప్పుడు మనం ఎప్పుడే హెచ్ఐవి టెస్ట్ కూడా సజెస్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి మాతో పాటు కామన్గా గైనకాలజిస్ట్ దగ్గరికి కూడా చాలా కేసెస్ వెజనల్ ఏరియా, కొంతమంది లేడీస్ ఎస్పెషలీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏదైనా మా దగ్గరికి రారు. అఫ్కోర్స్ ఫీమేల్ డెర్మటాలజిస్ట్ అంటే వెళ్తారు కానీ మేల్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. సో అలాంటప్పుడు మీరేమైనా క్లినికల్గా కొద్దిగా వెరుగా ఉన్న, మొలస్కమ్ ఉన్న, ఎక్స్టెన్సివ్ మొలస్కమ్ కానీ, వైరల్ వాట్స్ ఉన్నా, ఎనీ కైండ్ ఆఫ్ సస్పీషియస్గా మీకు అనిపించిన, ఒకవేళ ఎస్పెషల్లీ హిస్టరీ తీసుకున్నప్పుడు హస్బెండ్స్ ట్రక్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ ఉన్నారనుకోండి, డెఫినెట్గా మనం హెచ్ఐవి స్క్రీనింగ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల ఎర్లీ డిటెక్షన్ వల్ల ఎర్లీ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఇనిషియేట్గా ఎంత తొందరగా అంత తొందరగా ఏఆర్బీ ట్రీట్మెంట్ జరుగుతుంది. దానివల్ల ట్రీట్మెంట్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటుంది. దీనివల్ల ప్రివెన్షన్ జరుగుతుంది. ఆల్రెడీ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పీపుల్కి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఫర్దర్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకు కూడా ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. దీనివల్ల ఓవరాల్గా కాంప్రిహెన్సివ్ కేర్ కూడా జరుగుతుంది. సో మన హాస్పిటల్లో కూడా డెర్మటాలజీ ఓపీలో కూడా నేను అదే చెప్తాను. అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు, భువన అంత మీకు తెలుసు కదా, మీకు హెచ్ఐవి ఎట్లా మనకు చాలా వరకు కేసెస్ ఎక్స్టెన్సివ్ హెర్పీస్ జోస్టర్ ఉంటుంది, చాలా సిఫిలిస్, క్లెమిడియా, మొలస్ అన్ని కేసెస్లో సస్పెక్ట్ జోన్సర్ చాలామందికి మేము చేసాము, డయాగ్నోస్ కూడా అయింది. సో అదొక్కటి రిక్వెస్ట్. అండ్ ఇంకోటి ప్రతి ఒక్క కేసెస్ యూజువలీ మన హాస్పిటల్ అడ్మిట్ అయిన కేసెస్ కూడా హెచ్ఐవి రాస్తే బెటర్. దానివల్ల మనకి టోటల్ మనకి ఇన్వెస్టిగేషన్ కెపాసిటీ పెరుగుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే మోర్ రిస్క్ సిస్టర్స్, నర్సింగ్ స్టాఫ్. సో వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము పేషెంట్స్ కంటే వాళ్ళు ఎక్కువ అటాచ్డ్ ఉంటారు పేషెంట్స్ తోటి. కాబట్టి వాళ్ళకు కూడా స్క్రీనింగ్ ఇప్పుడు వీళ్ళకి స్క్రీన్ చేయడం వల్ల వాళ్ళు కూడా కేర్ తీసుకోగలుగుతారు, ప్రొటెక్షన్ బేసిక్గా. థ్యాంక్ యూ. మనకి అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్ మనము పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయడము, అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆల్ డిపార్ట్మెంట్స్ ఓపీకి వచ్చిన వాళ్ళని మనం సస్పెక్ట్ చేస్తే వాళ్ళని ఇప్పుడు ఏఎన్సీ అనుకోండి, ఏఎన్సీ థరో స్క్రీనింగ్ నేను అంటే ఒక ప్రోటోకాల్ ఫాలో అయితే బెటర్ అనిపిస్తుంది. ఫస్ట్ ట్రైమెస్టర్లో మనం ఎలాగో స్క్రీన్ చేస్తుంది. సో మనం ఎట్లాగో డెలివరీ ముందు 9 months అయ్యాక అన్ని టెస్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఒకసారి చేసుకుంటే అది రొటీన్గా అందరికీ ఫాలో అయితే ఎన్నో పీరియడ్ ఉన్నా కవర్ అయిపోతుంది. ఇది కూడా టచ్గా ఉంటుంది. అది ఫాలో అవుతే బెటర్. ఇంకా స్పెషల్గా డ్రామటాలజీ కానీ, పల్మనాలజీ కానీ ఎక్కడైనా సస్పిషన్ అనిపిస్తే వాళ్ళని ఐసీటీసీ సెంటర్కి పంపించి మనము ఎడ్యుకేట్ చేయొచ్చు. ఇంకా దాంతోపాటు సంపూర్ణ సురక్ష కేంద్రాలు కూడా కొంచెం క్యాంప్స్ ఎక్కువ కండక్ట్ చేసి కొన్ని అవుట్ రీచ్ బాగా చేస్తే అవేర్నెస్ పెరుగుతుంది. సో ఇన్సిడెన్స్ మనకి బయటకు వస్తారు, స్టిగ్మా అనేది పోతుంది. వాళ్ళతో కొంచెం కమ్యూనికేషన్ కూడా డాక్టర్ పేషెంట్ రిలేషన్ కానీ కొంచెం కమ్యూనికేట్ చేస్తే టెస్టింగ్
done immediately after exposure, and also do the follow-up testing at the intervals of 3 months, 6 months, 1 year. We have to get tested for all the 3 viral markers by the most sensitive methods like CLIA or alpha or eCLIA. These are the 4 methods which are available. ELISA and rapids will be negative in the initial stages. So we should go for the most sensitive methods like ELISA, like CLIA or alpha or eCLIA. So I hope you will remember these methods. So these methods will help us in detecting the infection at the earliest. So we all know it should be available in every hospital where we are exposed to the viral blood-borne viruses. So here we have to initiate the drug which is adults and adolescents. It is 1 tablet, tenofovir 300 mg, lamivudine 300 mg, dolutegravir 50 mg, which is a combination 1 tablet treatment, complete all 28 days therapy. Usually there will not be any side effects, and also go for follow-up testing. So you have to stress on the initiation of అందరికీ కూడా అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలి. అందరికీ కూడా చెప్పినట్లయితే ఇంకొంచెం బాగా మనకి ఎవ్రీ ఇయర్ మనం ఎయిడ్స్ డే చేసుకుంటున్నాం డిసెంబర్ 1 డిసెంబర్. సో ఆ రోజు చాలా మనం చెప్తున్నాము. అది ఒక్కరోజే కాకుండా ఎవ్రీడే వీ కెన్ గో ఫర్ క్యాంపెయినింగ్ అండ్ అవేర్నెస్. ఇంకా కొంచెం ఎక్కువ మందిని మనం అవేర్నెస్ తీసుకొచ్చి మీ 95 గోల్ రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ శాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల అనుసారం ఈరోజు ఈ ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ హెచ్ఐవి క్యాంపెయిన్లో భాగంగా తుబ్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మేడ్చల్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవి నిర్వహించడం జరిగింది. సూపరింటెండెంట్ డాక్టర్ సునీత గారు, సూపరింటెండెంట్ డాక్టర్ రాధా గారి ఆధ్వర్యంలో నేను డాక్టర్ శ్రీదేవి ప్రోగ్రామ్ ఆఫీసర్ మేమంతా కలిసి DAP2 ఆధ్వర్యంలో మేడ్చల్ DAP2 ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. అందరూ స్టాఫ్ నర్సులకి హాస్పిటల్ సిబ్బంది మొత్తానికి కూడా ఈ ఓరియంటేషన్ అనేది హెచ్ఐవి ఓరియంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ NACP phase 5లో భాగంగా 95లో భాగంగా ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ 95 వచ్చేసి మనము మన జనరల్ పాపులేషన్లో ఇంకా 95% PLHIVs అంటాము, పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి. అంటే ఇంకా కూడా 95% అందరూ కూడా ఐడెంటిఫై చేయడం జరగాలి. అంటే టెస్టింగ్ ఎక్కువ చేస్తే ఈ 95% అనేది ఫస్ట్ 95 అనేది మనము అచీవ్ అవుతాము. అలాగే 95 సెకండ్ 95 వచ్చేసి ప్రతి PLHIVని కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వైరల్ లోడ్. ఇంతకుముందు వైరల్ లోడ్ ఎక్కువ ఉంటేనే యాంటీవైరల్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ప్రతి హెచ్ఐవి టెస్ట్ పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ART అనేది యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా 95% అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ 95 వచ్చేసి అలా ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టిన అందరికీ కూడా వాళ్ళల్లో 95% వైరల్ లోడ్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఈ 395ని మనము ముందుకు తీసుకెళ్తూ 395 గోల్ అనేది పెట్టుకొని మనము ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. అలాగే మదర్ నుంచి నెక్స్ట్ ఒకవేళ మదర్ కనుక యాంటీనేటల్ కేస్ కనుక ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళ బిడ్డకి రాకుండా 100% ఆ బిడ్డ నెగిటివ్ వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాము. ఇదొకటి. స్టిగ్మా అనేది కూడా <10%. అంటే జనరల్ పబ్లిక్లో కూడా హెచ్ఐవి పేషెంట్, హెచ్ఐవి బాధితులు అంటే ఒక స్టిగ్మా అనేది ఉంది. దాన్ని <10%, అంటే 0 అనుకోండి, అసలుకే లేకుండా చేయడం అనేది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. ఈ IEC క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు మన PDTG శాక్స్ ఆధ్వర్యంలో మన మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. మన స్టాఫ్, డాక్టర్స్ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్. అంటే పేషెంట్స్ సోషల్ స్టిగ్మా ఉంటుంది, వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకోవడం కానీ ఇట్లా ఉండదు. సో వాళ్ళు ఓపీకి వచ్చిన వాళ్ళని మనము
ఎంపతితో మాట్లాడి కొంచెం కమ్యూనికేషన్ పెంచుకొని ఎట్లా వాళ్ళని టెస్టింగ్కి మోటివేట్ చేయడము, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, కాంప్లికేషన్స్ ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము. సో మనకి ప్రెగ్నెంట్ వాళ్ళు వస్తారు, డర్మటాలజీ, ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ మెడికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి. సో అందులో అందరూ వాళ్ళని వల్నరబుల్ గ్రూప్ని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్టింగ్కి ప్రోత్సహించి వాళ్ళని టెస్ట్ చేయించుకొని దానివల్ల వచ్చే ఎడ్యుకేట్ చేయడం, దానివల్ల కాంప్లికేషన్స్ ఏంటి, ఎలా ప్రివెన్షన్, ఇవన్నీ చూసుకొని ఎర్లీ డిటెక్షన్ చేసుకుంటే ఐసీపీసీ సెంటర్కి రిఫర్ చేసుకుంటే తొందరగా డిటెక్షన్ ఉంటుంది. సో డిటెక్షన్ వల్ల కాంప్లికేషన్స్ ఇంకా స్ప్రెడ్ కూడా తగ్గుతుంది. సో ప్రివెలెన్స్ తగ్గడానికని ఇప్పుడు మనకు ఇవాళ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీదేవి మేడం ఆధ్వర్యంలో, డాక్టర్ శ్రీదేవి మేడం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించారు అవేర్నెస్ ప్రోగ్రామ్.